సార్ ఫుడ్ సార్. రేయ్ ఒకసారి వెళ్ళరారా. ఏంటి ఇది సార్? నువ్వే కదా? నేనే సార్. నా కొడక కింద పడిపోయిన ఫుడ్ తెస్తావరా సార్ మాకు? సార్ నేను చెప్పింది ఒకసారి వినండి ఏంట్రా సార్. నువ్వు చెప్పింది, ఆ? సార్ కొంచెం చెప్పింది వినండి సార్. చూడు కింద పడిపోయిన ఫుడ్ తెచ్చాడు. అని ఇగో అలాంటి వాడు కాలేదు. ఏంటి నువ్వు వాడికి సర్టిఫికేట్ ఇస్తున్నావు? లేదండి మొన్న నా స్కూల్ డబ్బులు ఇచ్చినప్పుడు ఏమైనా టచ్ చేశాడు. ఏమైందండి అసలు? వచ్చే దారిలో బండి స్కిడ్ అయ్యి ఫుడ్ అంతా కింద పడిపోయింది మేడం. ఆ ఫుడ్ అంతా తీసి బాక్స్ లో పెట్టి మళ్ళీ అక్కడ నుండి నేను వేరే స్ట్రీట్కి వెళ్ళి అక్కడ స్ట్రీట్ డాగ్స్ కి ఫుడ్ పెట్టి నా ఓన్ డబ్బులతో మళ్ళీ సార్ బిర్యానీ తెచ్చాను. ఇదే సార్ జరిగింది. ఇంతకు మించి నేను ఏ తప్పు చేయలేదు సార్. చూసావా నా ఏం తెలుసుకోకుండా తాగేస్తా. అయ్యో సారీ బ్రో. పర్వాలేదన్నా, కానీ ఒకటి ఆకలితో ఉన్న కస్టమర్ కి వీలంత త్వరగా ఫుడ్ డెలివరీ చేయడానికి ట్రై చేస్తాం, కానీ ఎవరిని మోసం చేద్దామని ఎప్పుడు చూడమన్నా. మీరు మాకు రేటింగ్స్ టిప్స్ ఇవ్వకపోయినా పర్వాలేదన్నా, కానీ ఇలాంటి వీడియోస్ తీసి లైక్స్ కోసం మాలాంటి డెలివరీ బాయ్స్ ని తప్పుగా చూపించకండి అన్నా. ఉంటాను.